హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. లెట్స్ డు రివర్స్ మీల్ ప్రెప్ టుడే. అదేంటి రివర్స్ మీల్ ప్రెప్ అంటే ఏంటి అంటారా? మీల్ ప్రెప్ అంటే మన ఇంట్లో మనం గ్రోసరీస్ అన్ని తెచ్చుకొని వెజిటబుల్స్ అన్ని స్టాక్ చేసుకొని అప్పుడు మీల్ ప్రెప్ చేయడం స్టార్ట్ చేస్తాము. రివర్స్ మీల్ ప్రెప్ అంటే మన ఇంట్లో ఏ ఉన్నాయో వాటితో మాత్రమే మనం మీల్ ప్రెప్ చేస్తాము. కొత్తగా ఏమీ కొనము. దానివల్ల ఇంట్లో ఉన్న గ్రోసరీస్ అన్ని యూజ్ అవుతాయి, మనీ కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ నేను పన్నీర్ చేస్తున్నానండి. 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. నేను ఎప్పుడు టోన్డ్ మిల్కే తీసుకుంటా. అమూల్ టోన్డ్ మిల్క్ బ్లూ కలర్ ప్యాకెట్. ఎప్పుడు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ నేను తీసుకోను. ఈవెన్ ఫర్ పన్నీర్ ఇలా టోన్డ్ మిల్క్ తోనే చేసుకుంటే బెటర్ అనమాట. క్వాంటిటీ ఎంత అవుతుంది, ఎలా చేయాలనేది నేను చూపిస్తా. పాలైతే ఫస్ట్ మరగడానికి పెట్టేశాను. తర్వాత సరే ఈ టైంలో పీనట్స్ రోస్ట్ చేసుకుందాము అనేసి అవి కూడా తీసేసి ఇంకో స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఈ టైంలో మీల్ ప్రెప్ టైంలో నేను అన్ని స్టవ్లు వాడేస్తానండి. పీనట్స్ ఇలా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటాయి. అలానే స్నాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చట్నీలతో పాటు పెరుగు కూడా తోడు పెట్టేశాను సైడ్లో. అండ్ స్టవ్ ఎప్పుడైతే వేడిగా ఉంటుందో పెరుగు ఆ టైంలో తోడేసి అక్కడ పెట్టాము అంటే చక్కగా మీకు ఫాస్ట్గా తోడుకుంటుంది అనమాట. అండ్ పెసలు రాజ్మా చనా నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి పెడతా. కర్రీకైనా గుగ్గిళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఒక డిజాస్టర్ అయింది, నేను లాస్ట్లో చెప్తాను దాన్ని బాయిల్ చేసినప్పుడు. ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఉందండి. ఇది పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి. నేను తెప్పించి కొట్టా అనమాట. ఇలా ఫ్రెష్గా తెప్పించేసి కట్ చేసుకొని పెట్టుకుంటే వారం వరకు ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాకు స్నాక్ లాగా తినడం కూడా ఇష్టం అనమాట. నాకు న్యాచురల్ ఫుడ్స్ తినడం ఎక్కువ ఇష్టం. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను లేదా వాక్కి వెళ్తున్నాను అనుకోండి, కొంచెం ఈ కోకోనట్ తినేసి వెళ్ళొచ్చు. లేదంటే పీనట్స్ ఒక గుప్పడి వేయించి ఉన్నాయి రెడీ ఉన్నాయి అనుకోండి, అవి గుప్పడి తినేసి వెళ్ళొచ్చు. సో ఇలా క్విక్ స్నాక్స్ అండ్ అలాగే ఆయిల్ లేని స్నాక్స్ ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది అనమాట. సో అలా తినొచ్చు. ఇంకా చట్నీ అంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. ఇలా హ్యాండీగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ స్నాక్ లాగా సగం తినేస్తాను నేను ఇందులో. సో అందుకనే ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. సో ఎవ్రీ వీక్ మీల్ ప్రెప్ అనేది చేంజ్ అవుతుందండి. ప్రతిసారి సేమ్గా అయితే ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి పీనట్స్ అవుతున్నాయి అండ్ పాలు కూడా మరుగుతున్నాయి. పన్నీర్ చేయడానికి చాలా వేస్ ఉంటాయండి. నేను కూడా ఒక్కోసారి ఒక్కొక్క వేలో చేస్తాను. అండ్ ఇంకొకటి నేను మెయిన్గా చేసి పెట్టుకునేది ఏంటి అంటే ఉల్లిపాయలు కట్ చేసి వాష్ చేయకుండా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటా. దీనివల్ల నాకు ఎంత టైం సేవ్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆఫీస్ నుంచి వచ్చాను, నాకు ఎగ్ బుర్జీ తినాలని ఉంది, కానీ దానికి బోల్డ్ అని ఉల్లిపాయలు కట్ చేయాలి. సో ఉల్లిపాయలు ఇలా పీల్ చేసి ఉన్నాయనుకోండి, నేను క్విక్గా చేసుకుంటాను. లేదంటే నేను లేజీ అయిపోతాను అనమాట. ఎంత పనైనా చేస్తా కానీ నాకు ఉల్లిపాయలు కట్ చేయడం అంటే చాలా విసుగు. సో అందుకే నేనైతే ఇది చేసి పెట్టుకుంటా. అయితే వారం మొత్తానికి కాదు, ఒక 3 డేస్కి సరిపడా నేను పీల్ చేసి పెట్టుకుంటా. అండ్ పన్నీర్కి వచ్చేసి ఈసారి నేను వెనిగర్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే వెనిగర్ చాలా ఉంది, మళ్ళీ డేట్ అయిపోతే ఇది వేస్ట్ అయిపోతుంది. అందుకే కొంచెం అందాజగా వేసుకుంటా. ఫస్ట్ కొద్దిగా వేసుకుంటాను అండ్ స్పూన్తో కలిపేస్తే మనకి తెలిసిపోతుందండి పాలు విరిగాయా లేదా అనేది. వితిన్ 30 సెకండ్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం విరగలేదు. సో ఎలా అంటే క్లియర్ వాటర్ సెపరేట్ అవ్వాలి, వే అంటారు దాన్ని. సో వే కంప్లీట్గా సెపరేట్ అయిపోవాలన్నమాట. పన్నీర్ అండ్ వే సెపరేట్ అయిపోవాలి. ఇక్కడ అవ్వలేదు. అందుకే నేను ఇంకొక 30 సెకండ్స్ దీన్ని కలిపిన తర్వాత ఇంకొంచెం వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. వెనిగర్తో పన్నీర్ చేయడం వల్ల మీకు ఎలాంటి స్మెల్ ఏమీ ఉండదండి, చాలా బాగా వస్తుంది. అలానే నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నిమ్మకాయతో చేస్తే కొంచెం పులుపు వస్తుంది, ప్లస్ ఇంకా 2 నిమ్మకాయలు అయితే ఈజీగా పడతాయి. నా దగ్గర వెనిగర్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి దీంతో చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి పన్నీర్ అండ్ వే కంప్లీట్గా సెపరేట్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనం ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా చల్లారడానికి పెట్టేస్తున్నాను. నాకు ఇంకా ఒక ప్లాన్ ఉంది, అందుకే ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేశాను అనమాట. వీటిని వాష్ చేయకూడదు. వాష్ చేయకుండా ఇంకా వీటిని పక్కన పెట్టేశాను. అండ్ పల్లీలు రోస్ట్ అయిపోయిన తర్వాత చాటలో వేసేసి బయట పెట్టేస్తాను. చల్లారిన తర్వాత డబ్బాలో వేసేస్తానండి. ఇవి నేను పీల్ తీయను, నేను ఇలాగే వాడేస్తాను. ఇట్లే అలవాటు అయిపోయింది. నార్మల్గా తినాలన్నా లేదంటే చట్నీ వేయాలన్నా విత్ పొట్టు వేసేస్తాను అనమాట. సో ఈ చాట వచ్చేసి మా పిన్నితో ఊరు నుంచి తెప్పించానండి. ఎన్ని డేస్ పట్టిందో ఇది తెప్పించుకోవడానికి అసలు. అండ్ తర్వాత ఈ మధ్య కాలంలో చేసి పెట్టుకునే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే,
ఇలా బాగా కారం ఉన్న సన్న పచ్చిమిర్చి దొరికినప్పుడల్లా నేను వీటిని వేపుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటా. దానివల్ల నాకు ఏ చట్నీ అయినా క్షణాల్లో అయిపోతుంది. పచ్చి పులుసు అట్లాంటివి అయితే అసలు 5 మినిట్స్లో అయిపోతాయి. ఇంకా పన్నీర్ది కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా క్లాత్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి. దీంట్లో ఏంటంటే కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఒకసారి అట్లా అంతా కడుక్కోవాలి. దానివల్ల ఏంటంటే ఏమైనా వెనిగర్ది టేస్ట్ అయినా ఏదైనా స్మెల్ అయినా ఉన్నా కానీ పోతుంది. మీరు దేంతో విరగొట్టినా కానీ ఇలా వాష్ చేయడం కంపల్సరీ. సో ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోయేదాకా ఉంచేసాను నేను. తర్వాత స్క్వీజ్ చేసేసి బాక్స్లో వేసి పెట్టేశాను. సో మీరు పన్నీర్తో ఏం చేయాలనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి షేప్ చేయాలా లేదంటే ఇట్లే పెట్టేయాలా అనేది ఉంటుందండి. షేప్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మూట ఉంది కదా, దాన్ని ఏదన్నా ఒక 2 ప్లేట్ల మధ్యలో పెట్టి చైర్ కిందనో దేని కిందో పెట్టేస్తాను, బరువు కింద షేప్ వచ్చేస్తుంది. అండ్ నేను ఇలా క్రంబుల్లానే వదిలేస్తున్నా బికాస్ నేను పన్నీర్ పరాఠా చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ద రీజన్ నేను అలా వదిలేసాను అనమాట. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి. నేను దీంట్లో ఉప్పు వేయలేదండి. లాస్ట్ టైం నేను కొత్తిమీర వేసాను, ఈసారి కొత్తిమీర కూడా వేయలేదు. నాకు ప్యూర్ పచ్చిమిర్చి పేస్టే కావాల్సి ఉండే. అయితే కొంచెం ఇది మెదగడం కోసమని లైట్గా సాల్ట్ వేసేసి దీన్ని మొత్తం కూడా పేస్ట్ లాగా చేసేసా. అండ్ మీరు గమనించినట్లయితే ఈ వైట్ ప్యాన్ నల్లగా అయిపోయింది కదా, నేను త్రూ అవుట్ ద వీడియో ఇదే వాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా హ్యాండీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా హై హీట్లో యూజ్ చేయడం వల్ల అట్లా బ్లాక్ అయిపోయింది, కానీ అస్సలు దాని కింద కోట్ పోలేదు అండ్ చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. అండ్ ఆల్సో మనం మీల్ ప్రెప్ చేసే రోజు చాలా పని చేస్తూ ఉంటాం కాబట్టి టూ మెనీ డిషెస్ పడకుండా ఒకటే దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తాను అనమాట. సో డ్రై రోస్టింగ్ ముందు చేసేసుకుంటాను, తర్వాత ఒక్కసారి ఆయిల్ వేసాక ఇంకా ఆయిల్ అన్నీ చేసుకుంటాను అనమాట, ఎక్కువ అంట్లు పడకుండా. ఇంకా ఈ పేస్ట్ అయిపోయింది కదా, ఇది నాకు ఈ వీక్ మొత్తం కూడా ఒక 3-4 సార్లకు వస్తుంది. అది నేను ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పల్లీలు చల్లారిపోయాయి, ఇవన్నీ కూడా నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదంతా నేను 2 days చేశానండి. మీరు చాలా ప్రెషర్ పెట్టుకొని 1 dayలో చేయకండి. నేను సాటర్డే మార్నింగ్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు చేస్తూనే ఉన్నాను. సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వీడియోని హైప్ చేయరా. అండ్ ఇంకా పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఈ పిండిలో వచ్చేసి నేను సాల్ట్తో పాటు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్లో ఈస్ట్రోజన్ ఉంటుంది, చాలా మంచిది అనమాట. ఇది ఎవరికైనా కానీ మెన్కైనా విమెన్కైనా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా మంచిది. మన ఇండియన్ డిషెస్లో ఎక్కువగా వాడడానికి కుదరదు కాబట్టి ఇలా చపాతీ పిండిలో వేసేసి కలిపేశారంటే ఎవరికి తెలీదు, అందరం హ్యాపీగా తినేస్తాం. దాంట్లో ఏమి టేస్ట్ ఉండదు కాబట్టి బ్లెండ్ అయిపోతుంది. నేను ఆ పౌడర్ ఎప్పుడో చేసి పెట్టాను ఇంతకుముందు మీల్ ప్రెప్లో. ఎలా చేయాలంటే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి, చిట్టపెట్టలాడతాయి అవి. ఆ టైంలో ఆపేసి మీరు గ్రైండ్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. బయట పెడితే నూనె స్మెల్ వస్తుంది, అందుకని ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూరల్లో వేసుకోవచ్చు, చట్నీల్లో వేసుకోవచ్చు, లేదా నేనైతే పిండి కలిపేటప్పుడు వేసేస్తాను అనమాట, ఒక 2-3 స్పూన్లు అంతే. పిండి ఎప్పుడైనా సరే 2-3 రోజులు కలిపి పెడతానండి. నాకు ఇది చాలా బోరింగ్ అనిపిస్తుంది రోజు పిండి కలపడం. అండ్ అలానే ఆల్రెడీ కలిపిన పిండి అయితేనే చపాతీలు బాగా వస్తాయి. పైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసేయండి. ఇంకొక టిప్ ఏంటంటే చిన్న బాక్స్లో పెట్టండి చపాతీ పిండి. మరీ పెద్ద బాక్స్లో పెడితే పైన ఎయిర్ ఉండిపోయి నల్లగా అయిపోతుంది పిండి. అండ్ ఆ తర్వాత మాస్టర్ గ్రేవీ చేస్తున్నా నేను. గ్రేవీ ఇలా చేసి పెట్టేసుకొని ఐస్ క్యూబ్స్లా రెడీ చేసుకున్నాము అంటే పన్నీర్ కర్రీ, రాజ్మా కర్రీ, దాబా స్టైల్ ఎగ్ కర్రీ, ఇవన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా చేసుకోవచ్చండి. దీనికోసం ఈక్వల్ క్వాంటిటీలో ఆనియన్స్ అండ్ టొమాటోస్ తీసుకొని పెద్ద పెద్దగా చాప్ చేసుకోవాలి. ఎలాగో మనం దీన్ని గ్రైండ్ చేస్తాము, సో సన్నగా చాప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా చాప్ చేసుకొని ఇవి ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, సాటే చేసుకోవాలి. కొంచెమే ఆయిల్ వేసుకొని సాటే చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా తర్వాత మళ్ళీ గ్రేవీ ఎక్కువ వేపాల్సిన అవసరం ఉండదు కర్రీ చేసుకునేటప్పుడు, ముందే ఇట్లా చేసుకోవడం వల్ల. అండ్ ఇలా కొంచెమే ఉప్పు వేసుకున్నా నేను, ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దండి, ఎందుకంటే మనం మర్చిపోయామనుకోండి కర్రీస్లో ఎక్కువ ఉప్పు పడిపోతుంది. సో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది అండ్ ఇవి ట్రాన్స్లూసెంట్ అయ్యాయి చూడండి. తర్వాత 1-2 అవర్స్ ముందే కొంచెం జీడిపప్పు, ఒక గుప్పెడి జీడిపప్పుని వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నా నేను.
దాన్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేయాలి. ఇక్కడ మనం జీడిపప్పు ప్లేస్లో ఏవైనా గుమ్మడి గింజలు కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా డైట్లో ఇంక్లూడ్ చేస్తే మంచిది. నా దగ్గర క్యాషూస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని ఇంకా అవి యాడ్ చేసేసి మంచిగా పేస్ట్ చేసి ఐస్ క్యూబ్స్లా వేస్తున్నాను అనమాట. సో వీటిని ఒక 4 క్యూబ్స్ వేసేసుకున్నామంటే గ్రేవీ అయిపోతుంది. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, మసాలాలు వేసేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసేసామనుకోండి, దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. లేదా మీరు ఆలూతో కర్రీ చేయొచ్చు, లేదంటే పన్నీర్ బటర్ మసాలా అలాంటివన్నీ చేసుకోవచ్చు. బేస్ గ్రేవీ అనమాట. దీనివల్ల చాలా ఈజీ అవుతుందండి మన లైఫ్ అయితే. ఇప్పుడు ఇవన్నీ రెడీ ఉన్నాయనుకోండి, హాఫ్ అన్ అవర్లో మనం డిన్నర్ చేసేయచ్చు. రివర్స్ మీల్ ప్రెప్లో ఏంటంటే ఫస్ట్ ఒకసారి మీరు మీ ప్యాంట్రీ అంతా చెక్ చేసుకోవాలండి. ఏవి ఉన్నాయి ఇంట్లో, ఏవి లేవు, ఇవన్నీ చెక్ చేసుకొని ఏవైతే ఉన్నాయో వాటితో మీరు ఎన్ని డిషెస్ క్రియేట్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. నా దగ్గర ఆనియన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట. అందుకే అవన్నీ వేస్ట్ అవ్వకుండా నేను ఇలా మీల్ ప్రెప్ చేసి పెడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే హెల్త్ పౌడర్ అనమాట ఇది. ఇందులో మీరు సోంఫ్ అండ్ జీలకర్ర, వాము ఈ 3 కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక్కొక్క స్పూనే తీసుకున్నాను, బట్ తర్వాత ఐ రియలైజ్డ్ 3 స్పూన్స్ తీసుకుంటే బెటర్ అనేసి, సో మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. ఈ మధ్యకాలంలో నేను రోజు నైట్ వాటర్లో ఏదో ఒకటి వేసేసి పెడుతున్నాను. మార్నింగ్ ఆ వాటర్ తాగుతున్నాము. బట్ తర్వాత ఏమనిపించిందంటే ఇలా డ్రై రోస్ట్ చేసి దీన్ని పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా నేను నైట్ నానబెట్టడం మర్చిపోయా అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వేడి నీళ్ళల్లో ఇది కొంచెం వేసుకొని ఒక 1/4 స్పూన్ అంత వేసేసుకొని డ్రింక్ తయారు చేసుకొని తాగితే బాగుంటది కదా, స్కిప్ అవ్వకుండా ఉంటది అనేసి ఇలా పౌడర్ ఫామ్లో కూడా చేసి పెడుతున్నాను. బట్ నేనైతే మోస్ట్లీ నైట్ టైం అయితే ఏదో ఒకటి వేస్తున్నాను. దీంట్లో మెంతులు వేయలేదండి, ఎందుకంటే చేదైపోతుంది అనేసి. మెంతులు నేను సెపరేట్గా నైట్ టైం నానబెట్టడానికి యూజ్ చేస్తాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సాల్ట్ కానీ ఏమీ నేను యాడ్ చేయలేదు. ఇట్లా అయింది చూడండి, ఇలా కోర్స్గా అయింది. మరీ ఫైన్గా ఏమీ అవసరం లేదు, ఎందుకంటే డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి వాటర్లో వేసుకున్నా పచ్చి పచ్చిగా ఏమీ అనిపించదు. నేను ఏం చేస్తానంటే బయట ఏమన్నా కొన్నామనుకోండి, గ్లాస్ బాటిల్స్ వస్తే వాటిని అస్సలు పడేయను. వాటి మీద స్టిక్కర్ అది తీసేసి ఉంచుతాను ఒక బాస్కెట్లో వేసి. మీల్ ప్రెప్ అప్పుడు నాకు ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. దీంట్లో ఒక చిన్న స్పూన్ వేసి పెట్టేశాను, అంతే. ఇంకా ఇది నాకు చాలా రోజులు వస్తుంది అండ్ బయటే ఉంచేయచ్చు, ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కారం చేద్దామండి. ఫ్రైలోకి సూపర్ ఉంటుంది ఇది. నాకు కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ దొరికింది, లేదంటే డ్రై కోకోనట్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు మీరు. పౌడర్ దొరికింది కదా అని తీసుకున్నా నేను. దీంట్లో పుట్నాలు వేసుకోవాలన్నమాట. నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను, మీరు జీలకర్ర కూడా వేసుకోండి మర్చిపోకుండా. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. కోకోనట్ పౌడర్ అండ్ పుట్నాలు ఈక్వల్ క్వాంటిటీస్. నేను మరీ కొలవలేదు కానీ అందాజగా వేసేసాను. సో దీంట్లో వచ్చేసి ఉప్పు, కారం మంచిగా వేసుకోవాలండి. సో ఫ్రైస్, ఎస్పెషల్లీ కాకరకాయ ఫ్రై దీంతో చేస్తే ఉంటుందండి, చాలా టేస్టీ ఉంటుంది అనమాట. కాకపోతే మీరు ఉప్పు వేసుకుంటున్నారు దీంట్లో అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఫ్రై చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. సో దీంట్లో నేను సాంబార్ కారం కూడా వేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ అయిన తర్వాత అంటే దాదాపు ఇంకొంచెం గ్రైండ్ చేయాలి అన్న టైంలో వెల్లుల్లిపాయలు వేసుకోండి. స్టార్టింగే వేసుకోకండి, లాస్ట్లో వేస్తే బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చగా అయి ఉంటాయి, మీరు ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది. కాకరకాయని మీరు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని కొంచెం మజ్జిగ, చింతపండు వేసేసి బాయిల్ చేయండి. బాయిల్ చేసి స్క్వీజ్ చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని లాస్ట్లో ఈ పొడి వేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా నేను ఒక గ్లాస్ జార్లో వేసేసి ఇది ఫ్రీజర్లో పెడతానండి. మసాలాలన్నీ నేను దాదాపుగా ఫ్రీజర్లోనే పెడతాను. సో ఇది ఇంకెన్ని రోజులైనా ఉంటుంది, 2 months అయినా ఉంటుంది ఫ్రీజర్లో పెడితే. ఇంతకుముందు అసలు ఫ్రిడ్జ్లో, ఫ్రీజర్లో ఏమీ పెట్టేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడేమీ అంత క్వాలిటీతో రావట్లేదు ఇంగ్రీడియంట్స్, అందుకే నేను ఫ్రీజర్లోనే పెడతాను. అండ్ ఆల్సో అన్ని లేబుల్ చేసి పెడతాను, ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఏది ఏ మసాలానో అర్థం కాదు. అందుకే నేను ఈ లేబుల్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ నా స్టీల్ డబ్బాలు కూడా అన్ని లేబులింగ్ చేసి పెట్టుకుంటా, ఎందుకంటే హడావుడిలో నాకు అసలు దొరకవు. అన్ని డబ్బాలు ఓపెన్ చేసి చూస్తూ ఉంటా, అదంతా హ్యాసిల్ ఎందుకు, ఇలా రాసి పెట్టుకుంటే బెటర్ కదా. సో ఇలా పెట్టేసి ఇంకా ఫ్రీజర్లో పెట్టేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీకి నానబెడుతున్నాను.
మినపప్పు 1 కప్ అండ్ జొన్న ఇడ్లీ రవ్వ అని నాకు ఆన్లైన్లో దొరికింది. ఈ మధ్య రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. అదే ఇడ్లీ రవ్వ వాడతాను. అయితే నా దగ్గర కొన్ని రాగులు ఉండిపోయాయండి. అది దేనికి పనికిరాదు, ఇప్పుడు నాకు ఈ వేస్ట్ అయిపోతాయి. అందుకే ఇవి కూడా నేను ఈ మినపప్పులో వేసేస్తున్నాను. అంటే కైండ్ ఆఫ్ మల్టీగ్రెయిన్ ఇడ్లీ అవుతాయి నాకు. బట్ ఫైన్, అట్లీస్ట్ గ్రోసరీస్ వేస్ట్ అవ్వకూడదు. ఇది జోవార్ ఇడ్లీ రవ్వ, ఈట్ మిల్లెట్ బ్రాండ్ది. నాకు ఈ ఒక్క బ్రాండ్దే దొరికింది. అండ్ ఇది 2 కప్స్, 1 కప్ మినపప్పు, ఒక గుప్పెడు రాగులు, 2 కప్స్ జోవార్ రవ్వ వేసేసి నానబెట్టేసి 8 అవర్స్ నానిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసి రెండు కలిపి ఒక 3 అవర్స్ అట్లా గట్టు మీద వదిలేసి లోపల పెట్టేయాలి. మరీ ఎక్కువ ఫర్మెంట్ చేయొద్దు జొన్న ఇడ్లీని. బాగుంటుంది టేస్ట్, అసలు తెలీదు, అంటే జొన్న ఇడ్లీ అనేది తెలియదు అనమాట. సో ఇది నెక్స్ట్ డే అండి, సండే మార్నింగ్ చక్కగా నానాయి. ఇదైతే నేను ఇంకా కుక్కర్లో వేస్తున్నాను. ఇటు వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఒక డిజాస్టర్ అయింది అనేసి. అవి మీరు ఎప్పుడైనా కానీ పెసలు, రాజ్మా, చనా నానబెట్టుకునేటప్పుడు సెపరేట్గా నానబెట్టుకోండి. దానివల్ల ఏమైపోతుందంటే పెసలేమో టూ మెత్తగా అయిపోయాయి, రాజ్మానేమో కరెక్ట్గా అయ్యాయి అనమాట. సో నాకు అదే అనిపించింది, సెపరేట్గా నానబెట్టి సెపరేట్గా బాయిల్ చేస్తే బెస్ట్ అని. బ్యాటర్ అయిపోయింది. ఇంకా అదే చేత్తో చట్నీ కూడా చేసేస్తున్నాను. పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం టామరిండ్ వేసేసి చట్నీ కూడా చేసేసానండి. చట్నీ ఎప్పుడు నేను ముందు రోజే చేస్తాను. చట్నీ రెడీ అయిపోయింది. అండ్ ఇడ్లీ మండే వేద్దాం అనుకుంటున్నా. మండే రోజు చట్నీ తాలింపేస్తాను. అండ్ చూసారా కొంచెం మెత్తగా అయ్యాయి అనుకున్న దానికంటే. సో మేబీ గుగ్గిళ్ళ కంటే కర్రీ చేస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. మీరు మాత్రం సెపరేట్గా చేసుకోండి, పెసలు చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. సో ఇంక నేను ఫుల్ జోష్లో ఉండే అనమాట, మొత్తం మీల్ ప్రిప్ చేసి ఆ తర్వాత లేదు నేను అసలు మురుకులు చేస్తాను అనేసి స్టార్ట్ చేశా. యాక్చువల్గా చాలా బాగా కుదిరేసరికి కొన్ని అయ్యాయి, చాలు కదా, లేదు మళ్ళీ చేస్తాను అని మళ్ళీ పిండి కలిపి మధ్యాహ్నం 2 o'clock వరకు చేస్తూనే ఉన్నా. ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈ ఒక 15-20 డేస్ వరకు ఇంకా స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీల్ ప్రెప్ కూడా రెడీ అయిపోయింది. ఈ పిండి కూడా నేను లాంగ్ బ్యాక్ తెప్పించి ఉంచాను, వేస్ట్ అయిపోతుంది అని ఇవాళ పని పెట్టుకున్నాను అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. చాలా కష్టపడి చేశానండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. మంచి వ్యూస్ వస్తూ ఉన్నాయంటే నేను వ్లాగ్స్ తప్పకుండా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.